హలో చెప్పరా. ఏరా ఏం చేస్తున్నావు? ఈరోజు సండే కదా, సినిమాకి వెళ్దామా? చర్చికి వెళ్దామా సినిమాకి వెళ్దామా ఎట్లా? రే వద్దురా, వద్దు, చర్చికి వద్దు, సినిమాకి వెళ్ళు, మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. వద్దురా రే, వద్దు, నా మాట విను. వద్దురా రే, నా మాట విను, వెళ్ళు, సినిమాకి వెళ్ళు. ఇది ఒక్క వారం ఏం కాదులే, రేపు వారం వెళ్ళొచ్చు. ఈ వారం ఏమవుతుంది, సినిమాకి వెళ్దాం. చిన్నడా ఏడబోతున్నావు? ఎటారా? ఏంట్రా ఆలోచన చేస్తున్నావు? వెళ్ళరా, వెళ్ళి తాగరా, ఎంజాయ్ చేయరా, మందు తాగురా, సిగరెట్స్ తాగురా, లైఫ్ ఎంజాయ్ చేయరా రే, వెళ్ళరా రే. ఏంట్రా ఆలోచన చేస్తున్నావు? వెళ్ళరా, వెళ్ళి తాగు. ఎక్కువసారి తాగున్నారమ్మా, ఏం కాదురా. ఈ ఫోన్ ఒకటి బైబుల్ చదివేటప్పుడు ఆటంకం. చా రే ఏం చేస్తున్నావురా? వాక్యం చదువుతున్నావా? వాక్యం పక్కన పెట్టరా. నువ్వు ప్రేమించే అమ్మాయి నీ లవర్ ఫోన్ చేస్తుందిరా, ఫోన్ ఎత్తురా, లోక జ్ఞానం తెలుసుకోరా. అఖిల్ ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నా. మందిరంలో యవనస్తుల కూడిక జరుగుతుంది, దేవుని వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. సెల్ ఫోన్ ద్వారా సమయాన్ని అనవసరంగా వృధా చేయొద్దు. ప్రేరికరా. మాకు తెలుసులే బ్రదర్, నువ్వు వెళ్ళు. యూత్ మీటింగ్ కుదురా, సెల్ ఫోన్ చూడరా, గేమ్స్ ఆడరా, జోక్స్ వినరా, బూతు సినిమాలు చూడరా, సెల్ ఫోన్ ద్వారా లైఫ్ ఎంజాయ్ చేయరా హ్యాపీగా. అయ్యో ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి, ఫెయిల్ అయ్యా. ఇంట్లో పేరెంట్స్కి తెలిసింది, తిడుతున్నారు. తాయి హెల్త్ అంతా పాడైపోయింది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదే. ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తా కదరా. బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? జీవితం నాశనమైందా? జీవితాన్ని నాశనం చేయడానికే కదురా నేనున్నది. రే ఎల్రా, అటు చూడరా రే, ఎల్రా రే. చనిపోరా, ఇంకా జీవితం అయిపోయింది, చచ్చిపోరా రే. అందరూ యేసుక్రీస్తును నమ్ముకొని పరలోకానికి వెళ్తే నా లోకానికి ఎవరు వస్తారా? నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళడానికే రా నీ జీవితాన్ని నేను నాశనం చేసింది. నరకానికి రావాలనే రా. అయ్యో నా జీవితం వద్దు ఇంకా. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? చనిపోరా, చనిపోయి నా దగ్గరికి రారా నరకానికి. ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడంటే 2000 సంవత్సరాల క్రితం పరలోక మహిమను విడిచి శరీరధారిగా ఈ భూమి మీదకి ఆయన దిగివచ్చి మన కొరకు, మన పాపల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో వేలాడి తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మన కొరకు మరణించి సమాధి చేయబడి సమాధిని గెలిచి ఆయన 3వ దినమున తిరిగి లేచిన పునరుద్ధానుడు, మరణపు ముళ్ళును విరిచినవాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు అనేకమైన భయంకరమైన వ్యసనాలకు బానిసపై ఉన్నావేమో. ముఖ్యంగా యవనస్తులు సెల్ ఫోన్స్కు, మొబైల్ ఫోన్స్కు బానిసలై, త్రాగుడుకు బానిసలై, చెడు అలవాట్లకు, భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసలై ఉంటున్నారేమో. పాపములో బందీలై ఉన్నారేమో, పాప బంధకాలలో ఉన్నారేమో. పాపలు రక్షించుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ. మన పరలోక రాజ్యానికి చేరాలంటే యేసుక్రీస్తే మార్గము, యేసుక్రీస్తే సత్యము, యేసుక్రీస్తే జీవము. పరలోకానికి ఆయనే మార్గము, ఆయన ద్వారానే మనకు నిత్య జీవం. ఎందుకనగా మన పాపల నిమిత్తమై చనిపోయిన వాడు ఆయన. ఆయన రక్తంలోనే మనకు విడుదల, విమోచన. ఆయన రక్తం చేత మనం కడగబడినప్పుడు మనం పరిశుద్ధులంగా మార్చబడి నీతిమంతులంగా తీర్చబడి దేవుని రాజ్యంలో మనము చేరుకుంటాం. ఎప్పుడైతే నువ్వు అపవాదికి చోటిస్తావో, సాతానుకు చోటిస్తావో, నీవు వ్యసనాలకు బానిసవై నీవు నశించి నరకానికి వెళ్ళాలని, నాశనానికి వెళ్ళాలని, పాతాళానికి వెళ్ళాలని అపవాది కోరుకుంటాడు. గనుక నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము. ప్రియ సహోదరుడా, మారుమనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు దగ్గరికి వచ్చి నీ పాప జీవితాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నీ పాపములు క్షమించి ఆయన రక్తంతో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధంగా మార్చి పరలోక రాజ్యానికి వారసునిగా నిన్ను మారుస్తాడు. నీ జీవితము, నీ యొక్క పాప జీవితం నుంచి నిన్ను విడిపిస్తాడు ఆయన.
శాపం నుంచి నిన్ను తప్పిస్తాడు. మరణంలో నిన్ను జీవంలోనికి దాటిస్తాడు. కలువరి శిలువలో నీ కొరకు మరణించిన యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని ఆయన రక్తం చేత నీ పాపములు కడుగుకొని మారుమనసు పొంది రక్షణ పొంది సొంత రక్షకునిగా ఆయన అంగీకరించి నీ హృదయంలో యేసు ప్రభువును చేర్చుకొని నీ జీవితాన్ని ఆయనకు సమర్పించినప్పుడు యేసయ్య తన రక్తంతో నిన్ను కడిగి నిన్ను నూతనపరిచి నిన్ను పరలోక రాజ్య పౌరునిగా ఆయన మారుస్తాడు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. ఓ యవనుడా, నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రభు చేతిలో నీ జీవితాన్ని పెట్టి యేసయ్య కొరకే జీవించి దేవుని రాజ్యాన్ని చేరుకో.